Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. So open Photoshop application. సో ఇమేజెస్ అనే ఫోల్డర్కి వెళ్ళండి. సో ఇక్కడ మనకు చాలా ఇమేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని మనం కట్ చేయాలంటే ఎలా కట్ చేస్తాం? సో మనకున్న టూల్ ఏంటి? పాలిగాన్ లేజర్ టూల్. పాలిగాన్ లేజర్ టూల్తో కట్ చేస్తాము. కానీ పాలిగాన్ లేజర్ టూల్తో కట్ చేస్తే మనకి కర్వీనెస్ అంత పర్ఫెక్షన్ రాదు. అందుకే పెన్ టూల్ తీసుకుంటాం. సో పెన్ టూల్తో జూమ్ ఇన్ చేసుకోవాలి, జూమ్ అవుట్ చేసుకోవాలి. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ ద డాక్యుమెంట్. టు ఫిట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ 0 టు ఫిట్ ద డాక్యుమెంట్. సో మనం జూమ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ చేసుకున్నాను. జూమ్ ఇన్ చేసుకొని మనం ప్రతి అంటే ఆ పెన్ టూల్లో ఉన్న ఆ ఎడ్జ్ పిక్సెల్స్ వరకు అంటే ఉంది కదా అని మరీ ఎక్కువ జూమ్ చేసుకుంటే పిక్సెల్స్ బ్రేక్ అవుతాయి. పిక్సెల్స్ బ్రేక్ అయ్యేటప్పుడు దాని యొక్క ఎడ్జ్ ఫార్మాట్ అనేది మనకు తెలియదు. అందుకని జూమ్ అవుట్ కొంతవరకు జూమ్ అవుట్ చేసుకొని దాని యొక్క ఎడ్జ్ పిక్సెల్స్ అంటే ఒక పిక్సెల్ లోపలికే తీసుకోవాలి. పెన్ టూల్ ఎప్పుడు కట్ చేసినా పెన్ టూల్తో కానీ లాజో టూల్తో కట్ చేసినా ఎలా కట్ చేసినా సరే ఒక ఇమేజ్ ఎడిట్ అంటే ఎడ్జ్ కటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఇమేజ్ని ఎడ్జ్ కటింగ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ పెన్ టూల్ ఎడ్జ్లో ఒక పిక్సెల్ లోపలికే తీసుకోవాలి. అంటే ఈ ఎడ్జ్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎడ్జ్ వరకు ఉంది కదా సార్, ఇక్కడ నుంచి వెళ్తాం సార్ అనుకుంటారు. కానీ ఇలా వెళ్ళడం వల్ల దాని ఎడ్జ్లో ఉన్న వైట్ కలర్ కూడా మనకు వచ్చింది. సో ఎప్పుడైనా సరే ఒక పిక్సెల్ లోపలికి, అది కట్ అయినా పర్లేదు, ఒక పిక్సెల్ లోపలికే తీసుకొని మనం ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కర్వీనెస్ ఉంది. జనరల్గా పాయింట్సే కదా అని పాయింట్స్ పెడుతున్నాం మనం. ఓకే, కానీ ఇక్కడ ఒక కర్వ్ అనేది ఉంది. ఈ కర్వ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక చిన్న కర్వ్ ఉంది. ఎప్పుడైనా సరే పాయింట్ని డైరెక్ట్గా మనం ఇలా పెట్టేస్తే పాయింట్ పడిపోద్ది. కానీ పాయింట్ని పెట్టి జస్ట్ మౌస్ని హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయడం వల్ల మనకి ఏమైంది, బిజైర్ ఫామ్ అయింది. బిజైర్. సో ఒకటి వచ్చేసరికి లెఫ్ట్ బిజైర్, ఒకటి వచ్చేసరికి రైట్ బిజైర్. సో ఎప్పుడైనా సరే బిజైర్స్ రెండు వైపులో వస్తాయి. అదే అంటే లెఫ్ట్ కర్వీనెస్, అలాగే రైట్ కర్వీనెస్. మనం చిన్న కర్వీనెస్ తీసుకొని ఆల్ట్ పట్టుకొని దీన్ని కట్ చేస్తున్నాం. ఎందుకంటే డైరెక్షన్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఇలా వెళ్తే ఓకే, అంటే కట్ చేయకుండానే మనం ఇలా వెళ్ళొచ్చు. దీంతో సపోజ్ ఇలా తీసుకున్నాను, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి చూసారా కర్వీనెస్, మళ్ళీ ఇది షార్ట్ కర్వీనెస్ కాబట్టి మళ్ళీ కొంత కర్వీనెస్ ఇలా తీసుకున్నాం. హోల్డ్ చేసి ఒక పాయింట్ పెట్టి హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేయడం వల్ల మళ్ళీ కొంత కర్వీనెస్ వచ్చింది. డైరెక్షన్ యాంగిల్ ఎలా ఉంది, ద రైట్ బిజైడ్ది ఇలా ఉంది. సో మన పాయింటర్ కరెక్ట్ వేలోనే ఉంది. సో అందుకే మనం ఇలా పాయింటర్ని పెట్టాం. మళ్ళీ ఇక్కడ పాయింటర్ని పెట్టాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి మళ్ళీ కొంత ఎడ్జ్ పిక్సెల్స్, కొంత బిజైర్ని తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ బిజైర్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇలా. ఇప్పుడు బిజైర్ ఎటు పక్క ఉంది, మన రైట్ సైడ్ ఉన్న బిజైర్ ఎటు చూపిస్తుంది, ఇటు పక్క చూపిస్తుంది, లైక్ లెఫ్ట్ డైరెక్షన్ చూపిస్తుంది ఇలా. కానీ మన బిజైర్ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ బిజైర్ని మనం బ్రేక్ చేయాలి. బిజైర్ని బ్రేక్ చేయాలంటే ఆల్ట్ పట్టుకొని కట్ చేయాలి. కట్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ సైడ్ ఉన్న బిజైర్ కట్ అయిపోద్ది. అప్పుడు మన పాయింటర్ మనం చెప్పినట్టు వినిద్ది. లేదనుకుంటే ఇలా మనం పాయింటర్ని ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా కర్వీనెస్ ఇలా వచ్చింది. సో దెర్ ఇస్ నో ప్రాపర్ కర్వీనెస్. ఇక్కడ మళ్ళీ గ్యాప్ ఫామ్ అయింది ఈ మధ్యలో. అందుకని ఈ బిజైర్ని కట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ బిజైర్ని మనం కొంత చిన్న షేప్ కింద తీసుకుంటాం ఇలా. సో ఎప్పుడైనా సరే బిజైర్ని మనం వర్క్ చేయాలి అంటే దాని యొక్క కంటిన్యూస్ బిజైర్ వెళ్తున్న ప్రొసీజర్ అంటే కంటిన్యూస్ ఇలా వెళ్తున్న బిజైర్ ఉంది కదా రైట్ సైడ్, ఆ బిజైర్ మూవ్ అవుతున్న పొజిషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ బిజైర్ మూవ్ అవుతున్న పొజిషన్ చెక్ చేసుకుంటూ దాని తగ్గట్టుగా మన బిజైర్ని మూవ్ చేయాలి. సో బిజైర్ ఇక్కడ మూవ్ అవుతుంది, బాగానే ఉందండి, గుడ్. సో ఇక్కడ నుంచి ఇది కర్వీనెస్ కరెక్టే కదా. సో మనం డైరెక్ట్గా ఇస్తున్నాం ఇంతవరకు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతవరకు.
ఓకే, ఫైన్. ఇక్కడ నుంచి ఇక్కడ బిజర్ అనేది తీసుకున్నాను, గుడ్. కానీ బిజర్ చూస్తే మళ్ళీ ఇటుపక్క ఈ డైరెక్షన్ చూపిస్తుంది. నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, కరెక్ట్గా రాదు. సో అప్పుడు నేను ఏం చేయాలి, కంపల్సరీ మళ్ళీ బిజర్ని కట్ చేయాలి. ఆల్ట్ పట్టుకొని కట్ చేస్తున్నా బిజర్ని. కట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కరువు ఉంది కదా, జస్ట్ ఆ కరువు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్లు పెట్టుకుంటూ వెళ్ళకూడదు. ఒకటే కరువు ఇది, ఒకటే కరువు, ఒకటే సాఫ్ట్నెస్. సో దాని ఎడ్జ్ పాయింట్లో ఒక పాయింట్ పెట్టాలి, ఇలా కరువు మూవ్ చేయాలి. తక్కువ పాయింట్స్తో ఇమేజ్ని కట్ చేయాలి, అప్పుడే దాని యొక్క సాఫ్ట్నెస్ క్రియేట్ అయింది. సో ఆల్ట్ పట్టుకొని మళ్ళీ క్లిక్ చేశాను, మళ్ళీ జస్ట్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక బిజర్ రన్ అవుతుంది. ఇలా బిజర్ రన్ అవుతుంది కదా, నాకు ఇక్కడ పాయింటర్ కావాలి. ఇక్కడ క్లిక్ చేస్తే చూసాను మళ్ళీ పాయింటర్ మిస్ అయింది. సో కంపల్సరీ ఆల్ట్ పట్టుకొని దాని యొక్క రైట్ బిజర్ని కట్ చేస్తే అక్కడతో బ్రేక్ అయింది. మళ్ళీ మనం ఎక్కడ పాయింటర్ పెట్టి డ్రాగ్ చేస్తే అక్కడ బిజర్ ఫామ్ అయింది. బిజర్ కాన్సెప్ట్ అర్థమైందండి? అర్థమైంది సార్. యా. సో మళ్ళీ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని కట్ చేస్తున్నాను. పెన్ టూల్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్తో కట్ చేసుకుంటాం చాలా ఈజీగా. అంటే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్తో మనం సెలెక్ట్ సబ్జెక్ట్ అనగానే ఇమేజ్ కట్ అయింది. ఇది CC వర్షన్స్. మీరు ఇంటర్వ్యూ ప్యానల్కి వెళ్ళినప్పుడు అక్కడ CC వర్షన్ లేకపోతే కంపల్సరీ మనం పెన్ టూల్తోనే కట్ చేయమంటారు. అప్పుడు దాని యొక్క ఎడ్జ్ స్మూత్నెస్ని చెక్ చేస్తారు వాళ్ళు. ఎడ్జ్ కటింగ్ ఎలా ఉంది, పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఓకే సార్. సో ఈ విధంగా. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇది కరువు. ఈ విధంగా కరువు తీసుకొని జస్ట్ మూవింగ్ ఆఫ్ ద కరువు ఇలా ఇక్కడ నుంచి ఇలా కరువు తీసుకుంటాం. సో ఈ విధంగా కరువు అనేది ఫామ్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఉన్న బిజర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే అలా కాకుండా బిజర్స్ కరెక్ట్గా మూవ్ అవుతున్నాయో లేవో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఫామ్ చేయడం వల్ల ఈ బిజర్ కట్ అవ్వలేదు. సో ఆల్ట్ పట్టుకొని కట్ చేసి ఇప్పుడు మళ్ళీ బిజర్ని తీసుకుంటున్నాం. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పాయింటర్. నేనేం చేశాను, చాలా రఫ్గా తీసుకున్నా ఈ పాయింటర్స్ని. ఇది నేను ఎందుకు రఫ్గా తీసుకున్నానో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను రఫ్గా తీసుకున్నాను. కొన్ని పాయింటర్స్ నేను రఫ్గా వేసుకొని వెళ్ళిపోయాను. తర్వాత మనం ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం అనేది చూద్దాం. చిన్న ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లిక్ చేసుకొని ఈ ఎడ్జ్ని ఇలా మెయింటైన్ చేయండి. ఓకే సార్. సో ఇలా తీసుకొని జస్ట్ ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ పోతుంది పాయింటర్స్తో. జస్ట్ ఒక పిక్సెల్ లోపలికి అలా తీసుకోండి. ఎస్, నేను మళ్ళీ రఫ్గా వేసుకున్నా, చాలా షార్ప్గా వేసుకున్నా ఈ పాయింటర్ని. అది అలానే తర్వాత చెప్తాను. సో ఇలా తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పాయింటర్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. మళ్ళీ దాని యొక్క స్టార్టింగ్ పాయింట్కి వచ్చి క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏమైనా సెలెక్షన్ వచ్చిందండి? లేదు సార్. కానీ పాత్ మాత్రం ఉంది. పాత్ ఉంది కానీ సెలెక్షన్ లేదు. సో ఈ పాత్ని మనం సేవ్ చేసుకోవాలి. లేదా డైరెక్ట్గా ఏమైందంటే ఇక్కడ పాత్ అనే ప్యాలెట్ ఉండేది, లేయర్స్, ఛానల్స్ అండ్ పాత్స్. పాత్స్ అనే ప్యాలెట్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది సార్? క్లిక్ చేసుకొని ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ నేమ్ తీసుకున్నానండి. జస్ట్ ఒక నేమ్ తీసుకొని జస్ట్ ఇలా నేమ్ తీసుకొని ఇక్కడ ఓకే చేశాను. అంటే ఇక్కడ నేమ్ అయితే వర్క్ పాత్ అయితే సేవ్ చేశాను, గుడ్, బాగుంది. కానీ ఇమేజ్ సేవ్ అయిందా లేదా అనేది మనం ఎలా కన్ఫర్మ్ చేస్తాం సార్? ఎందుకంటే ప్రతి ఇమేజ్కి మనం వర్క్ చేసాం, ఈ ఇమేజ్కి మనం వర్క్ చేసాం, కానీ అది వర్క్ చేసాము, అది సేవ్ అవ్వలేదని మనకి ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే ఇక్కడ స్టార్ సింబల్ ఉండేది, ఇక్కడ నా పాయింట్ అంటే ఇది సేవ్ అవ్వలేదని అర్థం. ఓకే సార్, సేవ్ చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఇమేజ్ని ఆటో సేవ్ అనేది జరిగిపోయింది, క్లోజ్ చేశాను. సార్ మళ్ళీ నేను వర్క్ చేయాలి అంటే మళ్ళీ ఈ ఇమేజ్ ఓపెన్ చేశాను. కానీ ఇక్కడ నాకు పాత్ ఉందా? పాత్ లేదు. కానీ పాత్స్ ప్యాలెట్లో కంపల్సరీ పాత్ నేను సేవ్ చేసిన పాత్ ఉంది. అంటే పదే మనం కట్ చేయకుండా, మనం పెన్ టూల్తో కట్ చేయకుండా డైరెక్ట్గా మనం పాత్ని సేవ్ చేసుకున్నాం. పాత్ని సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంపల్సరీ మనం ఏం చేయాలి, ఫోటోని సేవ్ చేయాలి. ఫోటోని సేవ్ చేయడం వల్ల ఈ పాత్ ఎప్పుడైనా సరే ఆ పాత్ అలా సేవ్ అయి ఉండేది మన దాంట్లో. సో సెలెక్ట్ చేశాను. సార్ మీరు అంతా బాగానే చేశారు,
బట్ ఇక్కడ పెన్ టూల్తో నీట్గా కట్ చేసుకున్నాం. మరి డైరెక్ట్ సెలెక్షన్ టూల్, పాత్ సెలెక్షన్ టూల్ రెండు ఉంటాయి. పాత్ సెలెక్షన్ టూల్ ఏం చేసిద్ది అంటే టోటల్ పాత్ మొత్తాన్ని మూవ్ చేసిద్ది. కానీ టోటల్ పాత్ మొత్తాన్ని మూవ్ చేసే సినారోస్ మనం తర్వాత చూద్దాం. అంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క చోట ఆ పాత్ మొత్తాన్ని మూవ్ చేయాల్సి వచ్చింది. అలాంటి సందర్భాల్లో మనం ఈ పాత్ సెలెక్షన్ టూల్ వాడతాం. అది ఆ వర్క్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ సెలెక్షన్ టూల్ చూడాలి. మనం ఏ పాయింటర్నైనా సరే అడ్జస్ట్ చేయాలి అంటే పెన్ టూల్లో తీసుకున్న ప్రతి పాయింటర్ని మనం అడ్జస్ట్ చేయాలి అంటే కంపల్సరీ పాత్ సెలెక్షన్ టూల్ తీసుకోవాలి. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకోవాలి. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకోవడం వల్ల మనం ప్రతి పాయింటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా ముందుకి కొద్దిగా వెనక్కి తీసుకోవచ్చు. బిజైర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పాయింటర్స్ ఇంకొద్దిగా లోపలికి కావాలంటే లోపలికి తీసుకోవచ్చు. జస్ట్ అడ్జస్టింగ్ ద పాయింటర్స్. సో ఈ విధంగా నాకు కావాల్సిన పాయింటర్స్ని నేను తీసుకున్నానండి. సో ఈ విధంగా తీసుకొని జస్ట్ నేను మూవ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు నేను చాలా రఫ్గా వేశాను. ఎందుకు సార్ ఇక్కడ రఫ్గా వేశారు అంటే ఆల్రెడీ ఇక్కడ పాయింటర్స్ ఉన్నాయి. ఈ పాయింటర్స్ నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తోనే మనకి యూజ్ అయింది. కానీ ఇక్కడ స్మూత్నెస్ లేదు కదా సార్. ఈ పాయింటర్ చాలా షార్ప్గా ఉంది కదా. ఈ పాయింటర్ షార్ప్గా ఉంది కానీ ఇక్కడ నాకు స్మూత్నెస్ కావాలి సార్. ఈ పాయింటర్ షార్ప్గా ఉంది కానీ ఇక్కడ ఎక్కువ పాయింటర్స్ కావాల్సి వస్తాయి. మీరు మరీ 2 పాయింటర్సే పెట్టారు నాకు. సో ఇంకొక పాయింటర్ యాడ్ చేయాలి అంటే దీంట్లోకి వచ్చి పెన్ టూల్లోకి వచ్చి యాడ్ యాంకర్ పాయింట్ తీసుకొని క్లిక్ చేశాను. సో ఇక్కడ ఒక పాయింటర్ వచ్చింది. మళ్ళీ యాడ్ యాంకర్ పాయింట్ మళ్ళీ ఇంకొక క్లిక్ చేశాను. ఇక్కడ ఒక పాయింటర్. సో ఇంతవరకు 2 పాయింటర్స్ వచ్చాయి. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ పాయింటర్స్ నేను తీసుకున్న కొత్త పాయింటర్స్కి ఎలా ఉంది, బిజైర్స్ వచ్చాయి. సో నేను ఐ కెన్ గివ్ ద స్మూత్నెస్. ఓకే, కానీ ఇక్కడున్న పాయింటర్కి స్మూత్నెస్ లేదు కదా. సో ఇక్కడ నాకు ఆ స్మూత్నెస్ కర్వ్ ఎలా తిరిగిద్ది. సో పాయింటర్స్కి స్మూత్నెస్ లేదు, బిజైర్ లేదు అంటే ఆ పాయింటర్ షార్ప్ ఉంది అంటే దానికి మనం బిజైర్ని బిజైర్ కింద కన్వర్ట్ చేయాలి. ఈ షార్ప్ పాయింటర్ని బిజైర్ కింద కన్వర్ట్ చేయాలి. స్మూత్నెస్ కింద కన్వర్ట్ చేయాలంటే దీనికి బిజైర్ రావాలి. ఆ బిజైర్ ఎలా వచ్చింది, కన్వర్ట్ పాయింట్. సో ఒక పాయింట్ ఉన్న దాన్ని మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, బిజైర్ కింద. సో బిజైర్ కింద కన్వర్ట్ చేయడం వల్ల మనకు ఆ స్మూత్నెస్ అనేది క్రియేట్ అయింది. సో మనం ఈజీగా ఇప్పుడు ఈ స్మూత్నెస్తో మనం ముందుకు వెళ్తాం. ఇలా సో చిన్నగా పాయింట్స్ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ప్రతి పాయింటర్ని అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క పాయింట్ని మళ్ళీ ఇలా మూవ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడి నుంచి పాయింటర్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ నుంచి మళ్ళీ బిజైర్, ఇక్కడ కూడా సాఫ్ట్ బిజైర్ కావాలి. సో గో టు ద కన్వర్ట్ పాయింట్ టూల్ అండ్ సాఫ్ట్నెస్. మళ్ళీ మనకు కావాల్సిన డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని దాన్ని మూవ్ చేస్తాను. సో ఈ విధంగా. సో ఇందుకే ఇక్కడ నేను రఫ్గా వేసుకున్నానండి. అంటే మన యూసేజ్ ఆఫ్ బిజైర్స్ ఎలా ఉండాలి, అలాగే పెన్ టూల్ పాయింట్స్ ఎలా తీసుకుంటున్నాము, పెన్ టూల్ని మళ్ళీ మనం పెన్ టూల్లో యాడ్ యాంకర్ పాయింట్స్ ఎలా యూజ్ అవుతున్నాయి, అదేవిధంగా కన్వర్ట్ పాయింట్లు ఎలా యూజ్ అవుతున్నాయి, ఎలా తీసుకుంటున్నామని చూడడానికే నేను ఇక్కడ రఫ్ పాయింటర్స్ని వదిలేసాను. మళ్ళీ సెలెక్షన్ తీసుకుంటున్నాను. సెలెక్షన్ తీసుకొని నాకు స్మూత్నెస్ కావాలంటే మళ్ళీ కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ బిజైర్స్ తీసుకున్నాను. సార్ నాకు ఇక్కడ ఎక్స్ట్రా ఒక పాయింటర్ పడింది సార్, దీన్ని రిమూవ్ చేయాలి. యాడ్ యాంకర్ పాయింటర్స్తో ఇక్కడ ఒక పాయింటర్ తీసుకుని ఇక్కడ ఒక పాయింటర్ తీసుకున్నాను. ఈ మిడిల్లో ఉన్న పాయింటర్ తీసేయాలి సార్. అప్పుడు ఏం చేయాలి మనం, డిలీట్ యాంకర్ పాయింట్. సో యాడ్ యాంకర్ పాయింట్స్ ఎలా తీసుకున్నామో డిలీట్ యాంకర్ పాయింట్స్ కూడా మనం అలాగే యూజ్ చేస్తాం. సో మళ్ళీ ఇంకెక్కడ తీసుకున్నాను, ఇక్కడ రఫ్గా తీసుకున్నాం. ఇక్కడ రఫ్గా తీసుకున్నప్పుడు కంపల్సరీ మనం ఇక్కడ ఉన్న పాయింటర్స్ చాలా స్ట్రైట్గా తీసుకున్నాం. ఇక్కడ బిజైర్ కావాలి, నాకు బిజైర్ కావాలి, దాంతోపాటు ఇంకొక పాయింటర్ కూడా కావాలి. సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఒక పాయింటర్ తీసుకుంటే ఇక్కడే దీనికే బిజైర్ ఫామ్ అయింది. సో ఈ బిజైర్తో ఇలా మూవ్ చేస్తాను. సో మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింటర్ కావాలి, ఈ పాయింటర్స్తో బిజైర్ తీసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నాను, ఇక్కడ స్ట్రైట్ పాయింటర్స్ని తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ స్ట్రైట్ పాయింటర్స్ని ఇలా మూవ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కర్వీనెస్ కావాలి అంటే అగైన్ గో టు ద కన్వర్ట్ పాయింట్ టూల్. ఇక్కడ సాఫ్ట్నెస్ క్రియేట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ నుంచి జస్ట్ నేను తీసుకొని ఇక్కడ పాయింటర్స్ని సాఫ్ట్నెస్ క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ పాయింటర్స్ షార్ప్గా ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా మళ్ళీ ఒక యాడ్ యాంకర్ పాయింట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. చాలా ఓపిక్గా చేయాలండి పాయింటర్స్ని. ఎందుకంటే ఓన్లీ ఈ ఇమేజ్ కటింగ్ మీదే మనకి 6 to 8 lakhs సాలరీస్ కూడా ఉన్నాయి బయట. అంటే చేసేది తక్కువే, బట్ కానీ ఏంటంటే కొద్దిగా ఆ పర్ఫెక్షన్ చూస్తారు. ఇమేజ్ పర్ఫెక్షన్, ఎడ్జ్ కటింగ్ ఎలా చేస్తున్నారని చూస్తారు.
మనకి ఆల్రెడీ ఈ టూల్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ సెలక్షన్ అనే టూల్ ఉంది. బట్ ఈ టూల్ Yes. కూడా మనకి చాలా హెల్ప్ అయింది. బట్ ఈ టూల్ అనేది మనం ఏంటంటే మాన్యువల్ వర్కింగ్ చేసుకుంటేనే మనకి ఆ ఈ కస్టమైజేషన్ తర్వాత ఈజీగా చేయొచ్చు. అంటే స్మార్ట్ వర్క్ మనం చేస్తాము, బట్ హార్డ్ వర్క్ కూడా ఈ స్క్రాచ్ వర్క్ కూడా మనం చేస్తేనే మనకి స్మార్ట్ వర్క్ ఈజీ అయింది. ఓకే సార్. ఈ విధంగా అండి. సో ప్రతి పాయింటర్ నేను అడ్జస్ట్ చేశాను. ప్రతి పాయింటర్తో నేను యూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ పాయింటర్స్ చాలా సాఫ్ట్నెస్ ఉన్నాయి, క్రియేట్ చేశాను. ఒక్కొక్క పాయింటర్ని సెలెక్ట్ చేసి యారో కీస్తో లోపలికి తీసుకున్నాను. మరి ఎడ్జ్లో ఉన్నాయంటే సో ఇలా పాయింటర్స్ మొత్తాన్ని అడ్జస్ట్ చేశాను. సో పాయింటర్స్ మొత్తాన్ని అడ్జస్ట్ చేశారు. మనం ఆల్రెడీ ఒకసారి పాత్ని సేవ్ చేసాం కాబట్టి అదే పాయింటర్స్ పాత్ని సేవ్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ పాత్ అయితే ఆటో సేవ్ అయింది, కానీ ఇమేజ్ సేవ్ అవ్వదు. అందుకే మళ్ళీ నేనేం చేస్తున్నాను, ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని యూజ్ చేస్తున్నాను. సో సేవ్ తీసుకున్నాను. సో దీన్ని నేను పర్ఫెక్షన్ అయితే వచ్చింది ఇమేజ్ని, కానీ ఇమేజ్ని కట్ చేయాలంటే సెలక్షన్ వచ్చిందా? సెలక్షన్ రాలేదు. సెలక్షన్ కావాలి అంటే కంపల్సరీ నేను ఏం చేయాలి? దానికి సెలక్షన్ కావాలి. సెలక్షన్ కావాలంటే కంపల్సరీ దానికి 2 ప్రొసీజర్స్ ఉంటాయండి సెలక్షన్ కావాలంటే. ఒకటి ఇక్కడ ఎప్పుడు మనం తీసుకున్నామో ఈ పాత్ సెలక్షన్ టూల్ కానీ డైరెక్ట్ సెలక్షన్ టూల్ కానీ తీసుకోండి, లేదా ఐదర్ పెన్ టూల్తో ఉన్నా కూడా పర్లేదు, యాడ్ యాంకర్ పాయింట్తో ఉన్నా కూడా పర్లేదు. అంటే ఎనీ టూల్ ఐదర్ పెన్ టూల్ ఆప్షన్స్లో ఉన్నా పర్లేదు, లేదా డైరెక్ట్ సెలక్షన్ టూల్ పాత్ సెలక్షన్ టూల్ ఆప్షన్స్లో ఉన్నా సరిపోద్ది. క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మేక్ సెలక్షన్. దీని మీద ఈ పాత్ మీద అంటే ఈ ఫోటోగ్రాఫ్ పాత్ మీద రైట్ క్లిక్ చేసి మేక్ సెలక్షన్. ఎంత ఫెదర్ కావాలనేది కూడా ఇక్కడ ఇవ్వచ్చు, 0.5. సో ఈ విధంగా మనం సెలక్షన్ని తీసుకోవచ్చు. సార్ ఇది బాగుంది, గుడ్. మరి ఇంకొక ప్రొసీజర్ ఏంటి సార్ అంటే, ఒకటేంటి, ఏదైనా ఒక టూల్ యాక్టివ్లో ఉండి, పెన్ టూల్ కానీ డైరెక్ట్ సెలక్షన్ టూల్స్లో ఏదో ఒక టూల్ బాక్స్లో మనం యాక్టివ్లో ఉండి రైట్ క్లిక్ చేసి మేక్ సెలక్షన్. 0.5 కానీ 1 కానీ మనం ఏమిస్తాము, ఫెదర్ సెలక్షన్ ఇస్తాము బేస్డ్ ఆన్ ద ఇమేజ్ క్వాలిటీని బట్టి. సో అలా ఫెదర్ ఇవ్వచ్చు. లేదు సార్ అంటే Ctrl Z వెనక్కి వచ్చాను. దెర్ ఇస్ ఎ షార్ట్ కట్ ఫర్ కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలక్షన్. కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలక్షన్ రాసుకోండి. సో కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలక్షన్. ఓకే. సో కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇమేజ్ చాలా కర్వీనెస్ చాలా నీట్గా ఉంది, ఎడ్జ్ కటింగ్. సో షిఫ్ట్ F6 0.5 ఫెదర్ ఇచ్చాను. నౌ టేక్ ద బ్యాక్గ్రౌండ్. మన ఇమేజెస్ ఓపెన్ చేయాలంటే షార్ట్ కట్ Ctrl+O టు ఓపెన్ ద ఇమేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. సో బ్యాక్గ్రౌండ్స్ ఓపెన్ చేశాను. ఇఫ్ యూ టేక్ ఎనీ ఇమేజ్ జస్ట్ ప్లేస్ ఇట్ హియర్. ఇమేజ్ ఓపెన్ అయింది. టేక్ ద మూవ్ టూల్ అండ్ మూవ్ ఇట్ ఫ్రమ్ వన్ ట్యాబ్ టు అనదర్ ట్యాబ్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్కి తీసుకోవడానికి ఇది యూజ్ చేస్తున్నాను. సో జనరిక్గా చూడండి ఎంత సాఫ్ట్నెస్ వచ్చింది ఇక్కడ. సో ఈ సాఫ్ట్ ఎడ్జ్ కటింగ్ కోసమే మనం పెన్ టూల్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. పెన్ టూల్లో మనకి ఏమున్నాయి ఇక్కడ, పెన్ టూల్, యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్, కన్వర్ట్ పాయింట్. సో ఇందులోకి వచ్చేసరికి పాత్ సెలక్షన్ ఏం చేసేది, కంప్లీట్ పాత్ మొత్తాన్ని మూవ్. ఇది ఆల్రెడీ పాత్ వెళ్ళిపోయింది, మళ్ళీ పాత్ కావాలంటే మళ్ళీ పాత్ ప్యాలెట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తాను. కంప్లీట్ పాత్ మొత్తాన్ని మూవ్ చేసుకోవచ్చు. మనకి పాత్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, పాత్ని మూవ్ చేసుకోవచ్చు. అలాగే పాత్ పాయింటర్స్ని ఎడిట్ చేయాలంటే కంపల్సరీ డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఏం చేసేది, ఇండివిజువల్ పాయింటర్స్ని సెలెక్ట్ చేసుకొని వీ కెన్ ఎడిట్ ద ఇండివిజువల్ పాయింటర్స్. బట్ కంప్లీట్ పాత్ మొత్తాన్ని మూవ్ చేయాలంటే పాత్ సెలక్షన్ టూలే యూజ్ చేస్తాం. ఇది కొన్ని ఆబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ పాత్ సెలక్షన్ టూల్. అది కస్టమ్ షేప్స్లో వచ్చినప్పుడు చెప్తాను. సో ఇందులోకి వచ్చేసరికి పెన్ టూల్లో యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ కన్వర్ట్ పాయింట్. సో ఈ విధంగా ఒక ఇమేజ్ నీట్గా కట్ చేసుకొని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇది మేజర్ క్లాస్ అండి, ఇది అంటే చాలా ఇంపార్టెంట్, అది కంపల్సరీ చేయాలి. అలాగే దీంతో పాటు మనకి ఇక్కడ ఏముంటాయి, కస్టమ్ షేప్స్తో ఫ్రీ ఫ్రామ్ పెన్ టూల్ ఉంటుంది. ఫ్రీ ఫ్రామ్ పెన్ టూల్ ఏం చేసేది సార్, ఇమేజ్ని రఫ్ సెలక్షన్ కోసమే వాడతాం. ఫ్రీ ఫ్రామ్ పెన్ టూల్ అంటే సపోజ్ లాజర్ టూల్ ఉండేది. లాజర్ టూల్ యూసేజ్ ఏంటి, న్యూ డాక్యుమెంట్ తీసుకోండి, ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకున్న షార్ట్ కట్ Ctrl N టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ అండ్ గివింగ్ ద విడ్త్ అండ్ హైట్. మనం 12/12 ఇంచెస్ ఇచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి బేసిక్గా మనకి బేసిక్ సెలక్షన్ 72 తీసుకున్నాను, క్రియేట్ ద న్యూ డాక్యుమెంట్ చేశాను. సో ఇందులోకి వచ్చేసరికి పెన్ టూల్ తీసుకున్నాను. పెన్ టూల్తో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫ్రీ ఫామ్ పెన్ టూల్. పెన్ టూల్తో మనం ఇమేజ్ కటింగే చేయగలుగుతాము. జనరల్గా పెన్ టూల్తో మనం ఏం చేసాము, డైరెక్ట్గా ఇమేజ్ తీసుకున్నాను, కట్ చేశాను. అలా కాకుండా పెన్ టూల్తో షేప్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన షేప్స్ని
మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది కాన్సెప్ట్. ఒక్కొక్క పాయింటర్ని సెలెక్ట్ చేసుకుంటూ మనకు కావాల్సిన షేప్స్ని ఈ విధంగా క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక్కొక్క పాయింటర్ని స్ట్రైట్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ పాయింటర్స్ తీసుకొని దీన్నే మనం డూప్లికేట్ చేయాలంటే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అయింది. రైట్ క్లిక్, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, రైట్ క్లిక్, ఈ విధంగా పాత్ మొత్తం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా షేప్స్ని క్రియేట్ చేయడానికి కూడా మనం ఏం వాడతాము, న్యూ లేయర్ తీసుకోవాలి, కంట్రోల్ షిఫ్ట్ అని న్యూ లేయర్ తీసుకున్నాను, కలర్స్ ఫిల్ చేశాను. అంటే ఈ టైప్ ఆఫ్ షేప్స్ని క్రియేట్ చేయడానికి కంపల్సరీ మనం పెన్ టూల్ కూడా వాడతాము. సో పెన్ టూల్లో ఈ షేప్స్ క్రియేట్ చేయడం వల్ల షార్ప్ ఎడ్జెస్ అనేవి నీట్గా ఫామ్ అవుతాయి. ఓకే, అలాగే ఫ్రీ ఫామ్ పెన్ టూల్. ఫ్రీ ఫామ్ పెన్ టూల్ ఏంటంటే మనం తీసుకున్న పెన్ టూల్ అంత ఫ్లెక్సిబిలిటీగా ఉండదు. సో చాలా రఫ్ సెలెక్షన్ వచ్చింది, ఇలా బేసిక్ సెలెక్షన్. అంటే లైక్ ఇప్పుడు లాజర్ టూల్ ఉంది, లాజర్ టూల్లో మనం ఏం చేస్తాము, ఏదైనా రఫ్ సెలెక్షన్ కావాలంటే ఒక అబ్స్ట్రాక్ట్ సెలెక్షన్స్కి మనం వెళ్ళాలి అంటే మనం లాజర్ టూల్ వాడతాం. అదేవిధంగా ఫ్రీ ఫ్రమ్ పెన్ టూల్ కూడా అంతే. ఏదైనా ఒక అబ్స్ట్రాక్ట్ షేప్స్ ఏమైనా క్రియేట్ చేయాలి అంటే ఈ టూల్ అనేది వాడతాం. ఈ పాయింటర్స్ని అడ్జస్ట్ చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఇందులో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఒక్కొక్క పాయింటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా. సో లేదు, కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలెక్షన్. మళ్ళీ న్యూ లేయర్ తీసుకున్నాను, న్యూ లేయర్ తీసుకొని క్లిక్ చేశాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన పాయింటర్ని సెలెక్ట్ చేశాను, కలర్ ఫిల్ చేశాను ఈ విధంగా. సో పెన్ టూల్, ఫ్రీ ఫామ్ పెన్ టూల్, కర్వేచర్ టూల్. ఫ్రీ ఫామ్ పెన్ టూల్ అంటే రఫ్ సెలెక్షన్. కర్వేచర్ టూల్ అంటే ఏంటి సార్? కర్వేచర్ అంటే ఫస్ట్ పాయింట్ పెట్టాను, సెకండ్ పాయింట్ పెట్టాను, థర్డ్ పాయింట్కి వచ్చేసరికి చూడండి ఆటోమేటిక్గా కర్వ్ ఫామ్ అయింది. సో ఒక కర్వ్ సాఫ్ట్నెస్ కోసం క్రియేట్ చేసేది కర్వేచర్ టూల్. మనం ఏదైనా ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని నాకు ఒక కర్వ్ కావాలి అంటే ఆ కర్వ్ను మనం ఏం చేస్తాము, కర్వేచర్ టూల్తో సెలెక్ట్ చేసుకొని ఆ కర్వ్ను ఫామ్ చేస్తాం. దాంట్లో మళ్ళీ ఆ సాఫ్ట్నెస్ కావాలి అంటే దాని యొక్క ఎడ్జెస్ నుంచి ఈ సాఫ్ట్నెస్ తీసుకుంటాం. ఇక్కడ ఈ పాయింటర్స్ని అడ్జస్ట్ చేయాలి అంటే అగైన్ వీ హ్యావ్ టు గో విత్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్. ఒక్కొక్క సెలెక్షన్ పాయింటర్ని తీసుకొని మళ్ళీ ఆ పాయింటర్స్ తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకొని ఆ సాఫ్ట్ ఎడ్జెస్, షార్ప్నెస్ ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఈ విధంగా మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ తీసుకున్నాను అండ్ కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలెక్షన్ ఈ విధంగా. సో ఏదైనా పార్ట్స్ని మనం తీసుకోవాలంటే జనరల్గా మెయిన్ షేప్స్ మొత్తం మనం పెన్ టూల్తోనే కట్ చేస్తాం ఫస్ట్ థింగ్. రెండు ఫ్రీ ఫ్రామ్ పెన్ టూల్ ఏం చేస్తాం, మనం కంప్లీట్గా రఫ్ సెలెక్షన్స్కి రఫ్ పార్ట్స్కి యూస్ చేస్తాం. అలా కాకుండా కర్వేచర్ టూల్ ఏం చేస్తాం, మనకు కావాల్సిన కర్వ్స్ కావాలి అంటే క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం ఈ టైప్ ఆఫ్ షేప్స్. అండ్ యాడ్ యాంకర్ పాయింట్, వీ కెన్ యాడ్ ద యాంకర్ పాయింట్స్. పాయింటర్స్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, డిలీట్ యాంకర్ పాయింట్స్. అండ్ అదేవిధంగా మనకి ఏదైనా షార్ప్ పాయింటర్ ఉంది అంటే ఆ పాయింటర్కి మనం బిజర్ కావాలి అంటే కన్వర్ట్ పాయింట్ టూల్ని యూస్ చేస్తాం. సో ఈ షేప్స్ అంటే ఈ పెన్ టూల్ అనే పాత్స్, వీటిని పాత్స్ అంటారు. ఇవన్నీ పాత్ అనమాట, అంటే పాత్స్లో ఉంటాయి. పాత్స్ మొత్తాన్ని అడ్జస్ట్ చేయాలి అంటే ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ పాయింటర్స్ మొత్తం అడ్జస్ట్ అవుతాయి. పాత్ సెలెక్షన్ టూల్ ఏం చేసేది, పాత్ మొత్తాన్ని మూవ్ చేసేది. గుడ్ సార్, దీని పాత్ అని ఎందుకు అనాలి సార్? మనం డైరెక్ట్గా కంపల్సరీ మనం ఏదైనా షేప్ క్రియేట్ చేస్తే కంపల్సరీ కంట్రోల్ ఎంటర్ అనేసి తర్వాత మనం కలర్ ఫిల్ చేస్తున్నాం. అంటే కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలెక్షన్. ఇది పాత్ అన్నారు కాబట్టి ఓకే ఫైన్. సపోజ్ నేను ఇక్కడ ఒక పెన్ టూల్తో ఇక్కడ ఒక షేప్ తీసుకున్నా. సో ఇది ఒక పాత్. సార్ పాత్ ఎప్పుడైనా సరే పాత్ ఉంది కాబట్టి నేను మూవబుల్ చేయగలిగాను, ఈ పాయింటర్స్ని అడ్జస్ట్ చేసుకోగలిగాను. ఓకే. అండ్ ఇక్కడ కంట్రోల్ ఎంటర్ ఫర్ పాత్ సెలెక్షన్ తీసుకున్నాను, న్యూ లేయర్ తీసుకున్నాను, కలర్ ఫిల్ చేశాను. మళ్ళీ ఈ పాత్ నేను ఎడిట్ చేయగలుగుతానా? ఎడిట్ చేయలేను. ఈ పాత్ ఎందుకు ఎడిట్ చేయలేను? ఇది ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడు సెలెక్షన్ ఫామ్ అయిందో ఆటోమేటిక్గా, ఎప్పుడు పాత్ నుంచి కంట్రోల్ ఎంటర్ అన్నానో అప్పుడు అది ఆబ్జెక్ట్ సెలెక్షన్ కింద మారిపోద్ది. సో అది పాత్ రూపంలో ఉండదు. నేను న్యూ లేయర్ తీసుకొని కలర్ ఫిల్ చేశాను, ఇక్కడ పాయింటర్స్ రావు, ఎడిట్ చేయలేను. సార్ నాకు ఈ షేప్కి నేను కలర్ ఫిల్ చేయాలి కానీ నాకు ఆ పాయింటర్స్ కావాలి, అదేవిధంగా కలర్తో పాటు మళ్ళీ నేను ఎడిటబుల్ చేసుకునేటట్టు ఉండాలి. దాన్ని మనం పాత్ అనం ఫ్రెండ్స్, దాని షేప్ అంటాం. ఏమంటాము? షేప్. ఆ షేప్ ఎక్కడ నుండి సార్? ఎప్పుడైనా పెన్ టూల్ తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ చూడండి. నేను ఏ టూల్ తీసుకుంటే ఆ టూల్ ప్రాపర్టీస్ పైన ప్రాపర్టీస్ బార్ లో ఉంటాయి. సో అదే విధంగా పెన్ టూల్ తీసుకుంటే పెన్ టూల్ ప్రాపర్టీస్ కూడా పైన ప్రాపర్టీస్ బార్ లో ఉన్నాయి. ఇక్కడ పాత్ దగ్గర నేను ఏం తీసుకోవాలని చెప్పాను? షేప్.
షేప్ తీసుకొని ఇప్పుడు క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా తీసుకున్నాను. ఆటోమేటిక్గా షేప్ నేను ఎప్పుడు పాయింటర్ పెట్టానో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూసారా లేయర్ జనరేట్ అయింది. సో లేయర్ జనరేట్ అయింది. జస్ట్ నేను ఇక్కడ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, పాయింటర్స్ని తీసుకున్నాను. సో నాకు ఆటోమేటిక్గా కలర్ ఫామ్ అయింది. అదేవిధంగా డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో నేను ఏం చేయొచ్చు, దీన్ని షేప్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేప్ అండ్ పాత్. పాత్ని కంపల్సరీ వర్క్ చేయాలి. ఎప్పుడు సార్? ఒక ఇమేజ్ని కట్ చేసినప్పుడు కంపల్సరీ పాత్నే వర్క్ చేస్తాం. అలా కాదని పాత్ని వర్క్ చేయకుండా షేప్లో పెట్టి మనం కట్ చేసుకుంటూ వెళ్తే ఏమైంది, షేప్ ఫామ్ అవుతూ ఉండేది ఇట్లా. సో దీనివల్ల మనకి ఏంటంటే ఇమేజ్ కటింగ్కి చాలా ట్రబుల్ అయింది. అందుకని మనం షేప్స్కే వాడతాము, పాత్ని ఇమేజ్ కటింగ్స్కే యూజ్ చేస్తాం. సో పాత్ షేప్ అండి, 2 థింగ్స్. ఇక్కడ షేప్ మనం ఏం చేసినా దాన్ని ఎడిటబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా షేప్ని యాడ్ యాంకర్ పాయింట్స్ చేసుకోవచ్చు. ఏ షేప్ తీసుకున్నా కూడా అక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమైతే లేయర్ జనరేట్ అయింది, లేయర్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. దీంట్లోకి వచ్చే కాన్సెప్ట్ వచ్చేసరికి కస్టమ్ షేప్స్. వీటిని కస్టమ్ షేప్స్ అంటారు. అంటే పెన్ టూల్ ఆల్రెడీ చెప్పాము కదా, పెన్ టూల్ చెప్పాము, ఇక్కడ డైరెక్ట్ సెలక్షన్ టూల్ అండ్ పాత్ సెలక్షన్ టూల్ చెప్పాను. టెక్స్ట్ టూల్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, అది రేపు తీసుకుంటాను. బట్ ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే రెక్టాంగిల్ టూల్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. సో ఇక్కడున్న రెక్టాంగిల్కి ఇక్కడున్న రెక్టాంగిల్కి తేడా ఏంటి సార్? ఇక్కడ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ ఉంది, ద ఫస్ట్ క్లాస్ ఇది. ఆ ఫస్ట్ క్లాస్లో రెక్టాంగులర్ సెలక్షన్ చెప్పారు, అప్పుడే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను సార్ నేను అన్నారు. ఓకే, సెలక్షన్ గుడ్, బాగుంది. కానీ ఇక్కడున్న రెక్టాంగిల్కి తేడా ఏంటి? సో ఇక్కడున్న రెక్టాంగిల్తో నేను ఒక షేప్ తీసుకోండి. ఓకే, ఒక సెలక్షన్ తీసుకున్నాను, న్యూ లేయర్ తీసుకున్నాను, ఒక కలర్ని ఫిల్ చేశాను. ఓకే, గుడ్. సో దీని తర్వాత ఏం చేశాను, ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. ఇది షేపా పాత్? క్లారిటీ. ఎప్పుడైనా సరే పాత్ను మనం తీసుకుంటే మళ్ళీ పాత్ ఏమైంది, మళ్ళీ అది ఆబ్జెక్ట్ కిందే కన్వర్ట్ అయింది. పాత్ మనం మళ్ళీ కలర్ ఫిల్ చేయాలంటే, పాత్కి కలర్ ఫిల్ చేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ కంట్రోల్ ఎంటరే అనాలి. మరి కంట్రోల్ ఎంటర్ అంటే మళ్ళీ సెలక్షన్ వచ్చింది కదా. సో దానికన్నా అంటే అలా తీసుకున్నా కూడా డైరెక్ట్గా ఇది తీసుకున్నా ఒకటే, అలా తీసుకున్నా ఇలా తీసుకున్నా ఒకటే. దానికన్నా మనం ఏం చేస్తాం, ఈ రెక్టాంగిల్ టూల్తో షేప్ని తీసుకుంటాం. షేప్ తీసుకోవడం వల్ల మనకి ఏమైందంటే అదొక షేప్ ఫార్మెట్లో క్రియేట్ అయింది. దానికి ఇక్కడ ఎడ్జెస్ చూసారా, ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్, దీని రౌండెడ్ కార్నర్స్ అంటారు. సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అంటే ఈ కస్టమ్ షేప్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏందయ్యా అంటే మనం రెక్టాంగులర్ షేప్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, రౌండెడ్ కార్నర్స్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి కలర్ ఇక్కడే మార్చుకోవచ్చు, కలర్ని కూడా ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. గుడ్. సో కలర్ని ఇక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత మనకి స్ట్రోక్స్ ఉన్నాయి కదా, స్ట్రోక్స్ కూడా మనకు కావాల్సింటే ఇక్కడ స్ట్రోక్స్ తీసుకుంటాను. స్ట్రోక్స్ యొక్క పాయింటర్స్ ఒక 20 పిక్సెల్స్ కంటే ఒక 20 పిక్సెల్స్ తీసుకుంటాను. అలాగే దాని యొక్క రౌండెడ్ కార్నర్స్ కావాలంటే రౌండెడ్ కార్నర్స్ ఒక 30 పిక్సెల్స్ కంటే 30 పిక్సెల్స్, ఒక 50 పిక్సెల్స్ కంటే 50 పిక్సెల్స్ తీసుకుంటాను. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన స్ట్రోక్స్ని క్రియేట్ చేస్తాను ఈ విధంగా. సో కలర్ తీసుకొని మనకు కావాల్సిన కలర్స్ని ఈ విధంగా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది అంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడ రెక్టాంగులర్ సెలెక్షన్స్లో ఉండవు. ఇవి సెలెక్షన్స్, ఇవి కస్టమ్ షేప్స్. ఓకే, that is the difference between you only to create a rectangles, to draw the rectangles అలాగే దీని లోపలికి వస్తే రౌండెడ్ రెక్టాంగిల్స్. సో ఈ కార్నర్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. సో దాని యొక్క ప్రాపర్టీస్ అనేది ఇక్కడ రైట్ సైడ్ లో ఉండేది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీస్ లో మనం ఏం చేస్తున్నాము, దాని యొక్క విడ్త్ అండ్ హైట్ ఉండేది ఇక్కడ. అదేవిధంగా విడ్త్ అండ్ హైట్ ను కూడా మనం 500 తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ 200 కావాలంటే 200 తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది, కానీ ఇందులో ఎంత సెలెక్షన్, ఎంత వాల్యూ అంటే పర్టికులర్ గా ఒక వాల్యూ ప్రకారం మనం వెళ్ళట్లేదు. దాని యొక్క విడ్త్ అండ్ హైట్ డైమెన్షన్స్ తో మనం వెళ్ళట్లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, దాని యొక్క డైమెన్షన్స్ నాకు తెలుసు. ఇక్కడ ప్రపోర్షనల్ లింక్ ఉంది, ఈ ప్రపోర్షనల్ లింక్ తీసేయండి. ఇక్కడ నాకు 500 పిక్సెల్స్ విడ్త్ కావాలంటే 500 పిక్సెల్స్ విడ్త్ తీసుకుంటా. ఇక్కడ 150 హైట్ కావాలంటే 150 హైట్ తీసుకుంటా. సో ఐ కెన్ గివ్ ద డైమెన్షన్స్ డైరెక్ట్లీ ఫర్ ద షేప్స్ కి మనం డైరెక్ట్ గా దాని యొక్క విడ్త్ అండ్ హైట్ డైమెన్షన్స్ అనేవి ఇవ్వచ్చు. అదే సెలెక్షన్స్ లో మనం ఇవ్వలేము. సెలెక్షన్స్ లో మనం ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకునేటప్పుడే మనకి దాని పక్కన విడ్త్ అండ్ హైట్ అనేది కనిపించింది. చూసారా, కనిపిస్తుందా మేడం? ఈ విధంగా మనం ఇస్తాము. మరి వన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం మోడిఫై చేయాలంటే అవ్వదు. కానీ ఇక్కడ ఏంటి,
ఒక షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎన్నిసార్లు అయినా సరే దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజు మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, అలాగే కలర్ చేంజ్ చేసుకోవచ్చు, దానికి తగ్గట్టుగా స్ట్రోక్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా దాని యొక్క రౌండెడ్ కార్నర్స్ని మనం ఇక్కడ ఫుల్ టైప్ ఆఫ్ రౌండెడ్ కార్నర్స్ ఇవ్వచ్చు. రౌండెడ్ కార్నర్స్ నేను 100 ఇస్తే నాకు 4 కార్నర్స్ 100s వస్తున్నాయి కదా సార్. నాకు అన్ని కార్నర్స్ 0 కావాలి, ఓన్లీ 2 కార్నర్స్ మాత్రమే 100 కావాలి. అలాంటప్పుడు దీని యొక్క ప్రపోర్షనల్ లింక్ని తీసేస్తాం. ఈ లింక్ని తీసేసి నాకు రైట్ సైడ్ వాటికే కావాలి 100 100. సో ఈ విధంగా నాకు కావాల్సిన రైట్ సైడ్ వాటికి నేను ఏం చేస్తాను, దాని యొక్క రౌండెడ్ కార్నర్స్ని క్రియేట్ చేస్తాను. ఈ విధంగా క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మనకి షేప్స్ అయితే వచ్చాయి. మరి షేప్స్ని మనం మోడిఫై చేయలేమా సార్? ఎందుకు చేయలేము? పాత్ సెలక్షన్ టూల్ మొత్తం మూవ్ అయింది. అలాగే డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఏం చేసింది, ఒక్కొక్క పాయింటర్ని కూడా అడ్జస్ట్ చేసింది. ఇలా మనకి షేప్స్ ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. దీని యొక్క స్ట్రోక్స్ని మనం తగ్గించుకోవాలి అంటే మనకు ఆల్రెడీ షేప్స్లో ఉన్నాం కాబట్టి దీని యొక్క స్ట్రోక్స్ని జస్ట్ ఒక 5 పిక్సెల్స్ కంటే 5 పిక్సెల్స్ అడ్జస్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకోవచ్చు షేప్స్ని. సో ఏదైనా సరే ఒక పాయింటర్స్ని అడ్జస్ట్ చేయాలంటే డైరెక్ట్ సెలక్షన్ టూల్తోనే అయ్యింది. సో షేప్స్లో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఎలిప్స్ టూల్ ఇక్కడ కూడా ఎలిప్స్ టూల్ ఉంది, బట్ అక్కడ మోడిఫై చేయలేము, ఇక్కడ మోడిఫై చేయొచ్చు. ఓకే, అండ్ దాని యొక్క స్ట్రోక్ మార్చచ్చు. గుడ్. సో సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా నాకు ట్రయాంగిల్ తీసుకోవచ్చు. గుడ్ సార్. ట్రయాంగిల్కి ఆల్మోస్ట్ 3 సైడ్స్ ఉన్నాయి, నాకు 5 సైడ్స్ కావాలి సార్, లేదా 8 సైడ్స్ కావాలి సార్ అంటాము. సో ఇక్కడ ట్రయాంగిల్ తీసుకొని జస్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే దాని యొక్క రౌండెడ్ కార్నర్స్ చూసారు కదా, ట్రయాంగిల్ ఇక్కడ కార్నర్ రేడియస్ ఇలా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా నేను ఇక్కడికి వచ్చేసరికి పాలిగాన్ తీసుకొని క్లిక్ చేయండి. ఎన్ని సైడ్స్ ఉన్నాయి పాలిగాన్లో? 5 సైడ్స్ ఉన్నాయి. నాకు 8 సైడ్స్ కావాలంటే 8 సైడ్స్. ఈ విధంగా నేను క్రియేట్ చేస్తాను. అంటే సార్ మరి రెక్టాంగిల్ టూల్లో కూడా మనం ఏం చేయొచ్చు, జస్ట్ క్లిక్ చేస్తే చాలు. మనం ఇక్కడ డ్రా చేస్తున్నాం, డ్రా చేయొద్దు, జస్ట్ క్లిక్ చేస్తే దాని యొక్క విడ్త్ అండ్ హైట్ని మనం ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. 100/20 లేదా జస్ట్ 500 పిక్సెల్స్ బై జస్ట్ 100 పిక్సెల్స్. రౌండెడ్ కార్నర్స్లో మనకి ఒక 30 పిక్సెల్స్ కావాలంటే 30 పిక్సెల్స్ ఇచ్చి ఓకే చేస్తాం. సో వీ కెన్ గివ్ ద ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ అనమాట. ఎగ్జాక్ట్గా డైమెన్షన్స్ ఇచ్చి మనకు కావాల్సిన షేప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ టేక్ ద షేప్, ఒక షేప్ని తీసుకొని ఆ షేప్ని క్లిక్ చేయండి చాలు. క్లిక్ చేస్తే చాలు మనకు కావాల్సిన డైమెన్షన్స్ మనకు కావాలి. సపోజ్ నాకు 3 సైడ్సే కావాలి. 3 సైడ్స్ అంటే ఏముండేది, ట్రయాంగిల్. సో అదే యాంగిల్తో వచ్చింది మనకి. సో లైన్ అనేది కూడా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ లైన్ మనకి డ్రా చేస్తే ఇలా వస్తుంది. అలా కాకుండా స్ట్రైట్గా రావాలి అంటే షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే మనకి లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో లైన్స్లో మళ్ళీ మనకు పాయింటర్స్ కావాలంటే పాయింటర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైన్ అనేది స్ట్రోక్, దానికి ఫిల్ అవసరం లేదు. అందుకే ఫిల్ నేనేం చేస్తున్నాను, నన్ చేస్తున్నాను. స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్ పాయింటర్స్ని మారుస్తున్నాను. కలర్స్ కానీ ఏదైనా మోడిఫై చేయాలంటే ఇలా మారుస్తున్నాను. లేదు సార్ నాకు పిక్సెల్స్ పెంచాలి, 50. సార్ స్ట్రోక్లో నాకు 20 కావాలి. దీంట్లో స్టైల్స్ కావాలి, స్ట్రోక్లో స్టైల్స్ తీసుకొని ఇలా. సో జూమ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఒక 5 పిక్సెల్స్ తీసుకోండి ఇలా. సో క్లిక్ చేసుకొని బట్ ఇక షేప్స్ అనమాట ఎలా కావాలంటే అలా. రౌండెడ్ సాఫ్ట్నెస్ కావాలి అంటే ఒక సైడే దానికి రౌండెడ్ సాఫ్ట్నెస్ అనేది క్రియేట్ అయింది. బట్ షేప్స్ అనేవి జిగ్జాగ్గా ఉన్నాయి. సో అందుకే నేను స్ట్రైట్గా పెడితే మీకు ఐడియా వచ్చింది. సో ఇలా మనకి ఇవి క్యాంఫర్ బాక్సెస్ అంటే మనం తీసుకునే స్ట్రోక్స్ ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు ఇఫ్ యూ టేక్ రెక్టాంగిల్ టూల్ తీసుకోండి ఫ్రెండ్స్, రెక్టాంగిల్ షేప్ తీసుకోండి, ఇలా డ్రా చేయండి. మరి డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో ఫిల్ కలర్ ఏమొస్తుంది, ఎల్లో వస్తుంది. ఇప్పుడు దీనికి క్యాంఫర్ట్ కావాలి అంటే మనకు కావాల్సిన స్ట్రోక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, స్ట్రోక్ ప్రాపర్టీస్ని యూజ్ చేయండి. ఇలా కాకుండా నాకు కావాల్సిన స్ట్రోక్ ప్రాపర్టీస్లో క్యాంఫర్ట్ అంటే ఎడ్జెస్ చూసారా, క్యాంఫర్ట్ అవుతాయి. ఒక 15 ఇవ్వండి, ఎడ్జెస్ ఆటోమేటిక్గా క్యాంఫర్డ్లో ఉంటాయి. అలా కాకుండా నాకు రౌండెడ్ కావాలంటే రౌండెడ్, షార్ప్ కావాలంటే షార్ప్ ఎడ్జెస్ ఇక్కడ చేయండి. అందులో ఇక్కడ సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్. ఆ రౌండెడ్ లైన్స్లో కూడా చూసారా మొత్తం రౌండెడ్ సాఫ్ట్ లైన్స్ అనమాట. అవన్నీ అంటే 2 సైడ్స్ రౌండెడ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి.
మనకు వన్ సైడే కావాలంటే మొత్తం కంప్లీట్గా ఏంటంటే షార్ప్ లైన్స్ వస్తాయి. అలా కాకుండా రౌండెడ్ కావాలంటే రౌండెడ్ లైన్స్ వస్తాయి. అలా కాకుండా ఇవి కూడా షార్ప్ లైన్స్ కావాలంటే షార్ప్ లైన్స్ వస్తాయి. సో ఇందులోకి వచ్చేసరికి మనకి జస్ట్ షేప్స్ ఇన్సైడ్, సెంటర్ అండ్ అవుట్ సైడ్. ఓకే, స్ట్రోక్స్లో కూడా ఇన్సైడ్, సెంటర్, అవుట్ సైడ్. సో పిక్సెల్స్ నేను పెంచాలి సార్, ఒక 5 ఇస్తున్నాను. 5 ఇస్తే చూడండి, ఈ విధంగా మనకు కావాల్సిన స్ట్రోక్ ప్రాపర్టీస్తో మనం ఈజీగా ఇవ్వచ్చు. రౌండెడ్ కార్నర్స్ కావాలంటే జస్ట్ 100. అది ఒక సైడే వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ప్రపోర్షనల్ లింక్ లేదు. ప్రపోర్షనల్ లింక్ ఇచ్చి మనం 20 ఇస్తే అన్ని వైపులా 20 వస్తాయి. సో ఈ విధంగా మనకు కావాల్సిన పాలిగన్ టూల్, లైన్ టూల్, ఎలిప్స్ టూల్, అలాగే రెక్టాంగిల్ టూల్. ఎలిప్స్ టూల్లో కూడా నేను డైమెన్షన్స్ వైజ్గా కావాలి అంటే సపోజ్ తీసుకొని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. సో నాకు 300 పిక్సెల్స్ బై 300 పిక్సెల్స్ కావాలి, సర్కిల్ చేయండి, వచ్చింది. సో ఈ విధంగా అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమ్ షేప్స్. కస్టమ్ షేప్స్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ షేప్స్ అనమాట. మనం బ్రషెస్ కావాలంటే డౌన్లోడ్ చేసాం, ప్యాటర్న్స్ కావాలంటే డౌన్లోడ్ చేసాం. అదేవిధంగా కస్టమ్ షేప్స్ కూడా మనకి ఎలా ఉంటాయి, ఇక్కడ ప్రీ డిఫైన్డ్ షేప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకు కావాల్సిన షేప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని కస్టమ్ షేప్స్ క్లిక్ చేసి, అదేవిధంగా లీవ్స్ కావాలంటే లీవ్స్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా సార్ అంతా బాగానే ఉంది సార్. ఈ జిగ్జాగ్ ఏంటి సార్? దాని చుట్టూరు ఉన్న స్ట్రోక్ తీసేయాలంటే మళ్ళీ ఇక్కడ మనకు వచ్చి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ కానీ పాత్ సెలెక్షన్ టూల్ తీసుకుంటే ఇక్కడ పైన యాక్టివేట్ అవుతాయి ప్రాపర్టీస్. క్లిక్ చేసి నన్, ఇక్కడైనా యాక్టివేట్ అవుతాయి, లేదా ప్రాపర్టీస్ ప్యాలెట్లోనే ఉంటాయి. ఇన్ కేస్ ప్రాపర్టీస్ ప్యానల్ క్లోజ్ అయితే విండోస్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ ప్యానల్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నన్ పెట్టచ్చు. ఓకే, స్ట్రోక్ నన్ అయితే కాబట్టి ఆటోమేటిక్గా షేప్స్ క్రియేట్ అవుతాయి. సార్ ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రీడిఫైన్డ్గా మనకి ట్రీస్, లీవ్స్, యానిమల్స్ ఇవి ఉన్నాయి. ఇంకా నాకు కొద్దిగా మౌంటైన్స్ కావాలన్నా, ఫ్లవర్స్ కావాలన్నా, బోర్డ్స్ కావాలన్నా, ఇక్కడ ఆల్రెడీ షేప్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి ఏమైనా డౌన్లోడ్ చేసినవి మనం ఎలా అప్లోడ్ చేస్తాం? సో క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, గూగుల్ తీసుకోండి, కస్టమ్ షేప్స్, ఫోటోషాప్, ఫర్ ఫోటోషాప్ ఫ్రీ డౌన్లోడ్, ఇలా తీసుకోండి. అప్పుడు మై ఫోటోషాప్ బ్రషెస్ కానీ అలాగే బ్రష్ ఈజీ అని వెబ్సైట్స్ ఉంటాయి, జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఫోటోషాప్ కస్టమ్ షేప్స్లో మనకు కావాల్సిన కస్టమ్ షేప్స్ ఏం కావాలనేది క్రియేట్ చేయండి. సపోజ్ నాకు స్టార్స్ కావాలి, లేదా విండ్ మిల్స్ కావాలి, సపోజ్ ఫ్లోరల్ డిజైన్స్ లైక్ బ్యాక్ టు స్కూల్స్. ఇక్కడ చూడండి రొసెటా షేప్స్. సో ఇలా ఇన్కేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ బెటర్గా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ చూసారా ఈ షేప్స్, ఫ్యాన్సీ స్టార్స్. ఇక్కడ క్లాక్స్ ఉన్నాయి, క్లిక్ చేయండి, నాకు క్లాక్స్ కావాలి. సో క్లిక్ చేసి నాకు కావాల్సిన ఫోటోషాప్ కస్టమ్ షేప్స్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఫ్రీ డౌన్లోడ్ ఉంది ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రీ డౌన్లోడ్ తీసుకోండి. కస్టమ్ షేప్స్ని ఎప్పుడైనా సరే మనం డౌన్లోడ్ చేయడం, మనం ఆల్రెడీ బ్రషెస్ని ఎలా డౌన్లోడ్ చేసామో చెప్పాను, ప్యాటర్న్స్ కూడా చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు మనం కస్టమ్ షేప్స్ని కూడా మనం తీసుకొని మనకు కావాల్సిన ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్. ఇది ఆల్రెడీ జిప్ ఫైల్లో వచ్చింది, ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే మనం అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు బ్రషెస్ని. సో డబుల్ క్లిక్ చేసి చూడండి దాని లోపల బ్రషెస్ ఎలా ఉన్నాయో. సో డబుల్ క్లిక్ చేయండి. సో బ్రషెస్ 15 క్లాక్స్ కదా. సో బ్రషెస్ అనేవి ఆల్రెడీ ఇక్కడ, ఇది మనకి ఇమేజెస్ కాదండి, ఇక్కడ ఉండేది ఫైల్. సో దీన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చెక్ చేయండి. ప్రాపర్టీస్ చెక్ చేస్తే ఇది .csh అంటే కస్టమ్ షేప్ అని .csh అనే ఫార్మెట్లో ఉండిద్ది. సో మనం దీన్ని ఫోటోషాప్లోకి వెళ్ళాను, కస్టమ్ షేప్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. ఇక్కడ సెట్టింగ్స్ అనే బార్ ఉంది, క్లిక్ చేశాను. ఇంపోర్ట్ షేప్స్లోకి వెళ్ళాను. సో డౌన్లోడ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ చేసి ఈ షేప్ ఉంది కదా CSH ఫైల్, సో సెలెక్ట్ చేసుకొని లోడ్ చేయండి. సో లోడ్ చేయడం వల్ల మనకు కావాల్సిన షేప్స్ ఫ్రీ 15 లాక్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన లాక్స్ ఉంటాయి కదా, లాక్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ న్యూ లేయర్ జనరేట్ చేయండి. న్యూ లేయర్ షార్ట్ కట్ అండి, కంట్రోల్ షిఫ్ట్ అని తీసుకోండి. న్యూ లేయర్ తీసుకొని జస్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డ్రా చేయండి. గుడ్. సో ఈ విధంగా ఉండేది.
ఇఫ్ యూ సార్ అది మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చా సార్ కస్టమ్ చేయొచ్చు. షేప్స్? వి కెన్ వర్క్ విత్ స్క్రాచ్ అనమాట. అదేముందండి, షేపే కదండి అది. సో Yes, sir. షేప్సే మనకి అంటే రాదు అని కాదు. ఓకే, Okay. బట్ ఆల్రెడీ ఉన్న ఫాస్ట్ గా అవ్వటానికి. ప్రీడిఫైన్డ్ ఎలిమెంట్స్ మనం ఎలా వర్క్ చేస్తాం అనేది మెయిన్ టాపిక్ ఇక్కడ. మనం క్రియేట్ Okay. చేయొచ్చు దీనికన్నా Okay. ఇంకా డిఫరెంట్ మన ఐడియాస్ ని జనరేట్ చేసుకొని ఇంకా కొత్తగా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అంటే వీళ్ళు Okay, sir. దీని చుట్టూరు మనకి ఏమి ఇచ్చారు, జస్ట్ ఒక బాక్సెస్ లాగా ఇచ్చారు. దీన్ని మనం ట్రయాంగిల్స్ పెట్టుకోవచ్చు, స్టార్స్ పెట్టుకోవచ్చు. ఇది మన ఇన్నోవేటివ్ థాట్స్ అవి. కానీ మనం Yes. క్రియేట్ చేసుకోవాలి అంటే చేయండి, అది మీ ఇష్టం. మీరు చేసేటప్పుడు ఎక్కడైనా స్ట్రక్ అయితే నన్ను అడగండి, నేను చెప్తాను. బట్ స్క్రాచ్ నుంచి మనం Okay. చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే, ప్రాజెక్ట్ మనం కంపెనీస్కి వెళ్ళాము, కంపెనీస్కి వెళ్ళి మనం స్క్రాచ్ నుంచి చేస్తుంటే బాబు లేట్ అవుతుంది నువ్వు వెళ్ళమ్మా అంటారు. అంటే జనరల్ గా. Yes, సో sir. అందుకని మనము స్క్రాచ్ నుంచి అంటే స్క్రాచ్ నుంచి కూడా చేయాలి కాదనట్లేదు. స్క్రాచ్ నుంచి చేయాలి, మాన్యువల్ వర్కింగ్ ఉండిద్ది, కస్టమైజేషన్ కూడా ఉండిద్ది. సో కస్టమైజేషన్ తో ఎలా వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ ఎలా చేస్తారనేది చూస్తారు కంపెనీస్ కూడా మనల్ని. సో ఆ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం, అంతే, అంతకంటే ఏం లేదు. బట్ ఇది కూడా మీరు స్క్రాచ్ నుంచి చేయొచ్చు, మీకు ఈజీ ఆఫ్ టాస్క్ అసైన్మెంట్ ఇది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇదే Okay, టాస్క్ sir. అసైన్మెంట్ మీరు చేయాలి అంటే చేయండి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ట్రీస్ కావాలంటే ఇందులో ఏముందండి, ఏం లేదు. జస్ట్ ఒక షేప్ క్రియేట్ చేసుకొని ఆ షేప్ జిగ్జాగ్ క్రియేట్ చేసుకొని ప్లేస్ చేసుకోవడమే. బట్ మనకి టూల్ తెలుసు, ఎలా వర్క్ చేయాలనేది టూల్ మనకు తెలుసు. దాన్ని మీరు ఎలా ఇన్నోవేటివ్ గా వర్క్ చేస్తారనేది మీరు చేయండి. మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారు అనుకోండి, నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, దాన్ని నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే సార్. సో ఇలా Okay, ఉంది. సో ఓకే సార్, ఇది ఆల్రెడీ క్లాక్ తీసుకున్నారు, గుడ్, బాగుంది. మరి క్లాక్ నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే షార్ట్ కట్ అండి, కంట్రోల్ టీ. సో కంట్రోల్ టీ తీసుకొని నాకు ఒకవైపే ట్రాన్స్ఫార్మ్ అయితే నాకు 4 సెట్స్ ఈక్వల్ స్కేలింగ్ కావాలి. ఆల్ట్ పట్టుకొని ఒక కార్నర్ నుంచి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని లేదా ఆల్ట్ ఒకటి పట్టుకొని ఒక కార్నర్ నుంచి మనం డ్రాగ్ చేస్తే 4 సెట్స్ ఈక్వల్ స్కేలింగ్ జరిగింది. గుడ్. సో బాగానే ఉంది. ఇక్కడ సార్ ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకున్నాను, గుడ్, కలర్ తీసుకున్నాను. నాకు ఫ్రంట్ కలర్ ఫిల్ చేయాలంటే షార్ట్ కట్ అండి, ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఆల్ట్ బ్యాక్ స్పేస్ తీసుకోండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ తో మనం కలర్ ని ఫిల్ చేస్తాం. సో షేప్స్ అనేవి మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటామండి. షేప్స్ ని మనం డౌన్లోడ్ చేయడమే కాదు, ప్రతి షేప్ ను కూడా మనం క్రియేట్ చేస్తాం. మనం చేయలేదంటే ఏం లేదు, ప్రతి షేప్ ని మనం డిజైన్ చేయగలుగుతాము, ఎందుకంటే మనం డిజైనర్స్. బట్ టూల్ మీద గ్రిప్ రావాలి. ఎప్పుడైనా మనకి టూల్ మీద గ్రిప్ వచ్చినప్పుడే ఆటోమేటిక్ గా ఏ షేప్ అయినా సరే మనం డ్రా చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇంతవరకు మీరు ఏం చేస్తారంటే జస్ట్ రెక్టాంగిల్, ఎలిప్స్, ట్రయాంగిల్, పాలిగన్, లైన్, కస్టమ్ షేప్స్ ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా మనకి పెన్ టూల్ ఇస్ మేజర్ ఇంపార్టెంట్ టూల్. పెన్ టూల్ తో మనం ఒక ఇమేజ్ ని ఎలా కట్ చేస్తాం, ఆ కట్ చేసిన ఇమేజ్ ని ఒక బ్యాక్గ్రౌండ్ లో ఎలా ప్లేస్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఆ సాఫ్ట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఆ సాఫ్ట్నెస్ ఎడ్జ్ తో మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మనకు కావాల్సిన ఇమేజ్ ని మనం ప్లేస్ చేసుకుంటాము. ఓకే, ప్లేస్ చేసుకొని మీరు ఇమేజెస్ ని కట్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ లో పెట్టి నాకు ఒకసారి పంపించండి. అదే విధంగా రెండో థింగ్ ఏంటంటే మీరు షేప్స్ ని యూజ్ చేసి రెక్టాంగిల్, ఎలిప్స్, ట్రయాంగిల్, పాలిగన్ ఈ టూల్స్ ని యూజ్ చేసి ఆల్రెడీ ఒక న్యూ డాక్యుమెంట్ లో క్రియేట్ చేసుకొని ఏదైనా డిఫరెంట్ షేప్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ షేప్స్ ని క్రియేట్ చేసి తర్వాత మళ్ళీ కస్టమ్ షేప్స్ అనే దాన్ని తీసుకొని డౌన్లోడ్ రిలేటెడ్ అంటే ఇంపోర్టింగ్ తెలియాలి, ఎలా డౌన్లోడ్ చేస్తున్నాం, ఎలా డౌన్లోడ్ చేసి ఎలా ఇంపోర్ట్ చేస్తాం అనే కాన్సెప్ట్ తెలియాలి. కాబట్టి మనకి దాన్ని రెలవెంట్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన బ్రషెస్ ని కస్టమ్ షేప్స్ ని డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన దాన్ని మళ్ళీ ఒక 2-3 షేప్స్ ఏదైనా కావాలంటే దాన్ని మీరు ఒకే షేప్స్ కింద అంటే ఒక సినారో అంటే ఒక సీనరీ కింద క్రియేట్ చేసి దాన్ని అక్కడ ఈ ఎలిమెంట్ అక్కడ పెట్టడం, కానీ ఇప్పుడు ఏదైనా ఒక బోర్డు ఉంది, ఆ బోర్డుకి తగ్గట్టుగా లెటర్స్ ని ఫామ్ చేయడం, అలాంటివి క్రియేట్ చేసి నాకు ఒకసారి అవుట్పుట్ పంపించండి, నేను ఒకసారి చూస్తాను. ఓకే, ఎనీ డౌట్స్ అండి ఇంతవరకు? ఒకసారి చేయండి మేడం. ఎప్పుడైనా మీరు వర్క్ చేసేటప్పుడు ఎక్కడైనా స్ట్రక్ అయితే ఆ స్ట్రక్ అయిన దగ్గర నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, నేను అవైలబిలిటీ ఉంటే మీకు వెంటనే ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. Okay, sir. Sure. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.